ಮರಿದವಾರ ಈ ಕಡೆ ಮೇಲಿದ್ದ ತರಾರಿ ನನ್ಗೆ ಒಂದ್ ಕಿತ ತೋರ್ಸು ಎರಡು ತೋರ್ಸ ಈ ನಾ ಕೊಡ್ಬಿಟ್ಟು ಹಿಂಗ್ ಮಾಡ್ಕೊಂಡೇನೆ చూపించలా ఎక్కడ రెడ్డి ఉన్నాడు ఎక్కడ ఉన్నాడులే ఎక్కడ ఇక్కడ వెనక సరే రెడ్డి వారి అన్నమైన పదాలకు దండ ప్రమాణం చేద్దాం బాబు ముక్కోండి నాకేం సంబంధము అట్లా ఏమండి మహామదర్శాని మరి ఎన్నడు ఏ కాలం లేక నన్ను ఇంద్రుల ఈ సభము కాలికై ఎందుకు పిలిపిస్తారే ప్రణేశ్వరా ప్రణేశ్వరా వెన్నుడు కాలములేకి నాని సభామదరికి వచ్చావు అవునులే ఒక్కసారి ఆట పాటలాడి చిలక మొక్క పుట్టింది కదమ్మా నా మొగునికి నా మనసు సంతోషపరచగలవా దేవి అలాగే ప్రణేశ్వరా ఆనందమే ఆనందం ఆనందమే జీవితం ఏం కొండ్లు పుట్టినాయమ్మా ఆట పాటలాడినామని సాధనపడతావు. అవును మరి నా మనుమైన ఆలకించగలవా దేవి? అదేవిడి ప్రణిస్తారా తెలుపుతున్న ఆలకించి మా మాట కదా
నన్ను దోచుకుందువతే నన్ను దోచుకుందువతే సాలించి నిన్ను పిలిపించిన వృత్తాంతం అడుగుతున్నావు దేవి. అదెందుకు పిలిపించారు తెలుపుతున్నాను. ఇది మా అమ్మ కథమని. ఏ ప్రాణేశ్వరా ఇద్దరు బేరం బయలుదేరే సమయమున నాకు నెలకు తగ్గ సజ్జబాదిన పైకమ కట్టి 10,000 రూపాయల లెక్క ఇండి చాలా కోలిచ్చిన నేను దుబాయ్కి మహానుభావ లాభాన్ని వస్తాను దొరసాని. ప్రణేశ్వరా మరి మిమ్మల్ని వదిలి ఒక క్షణమైనా ఉండగలనా ప్రణేశ్వరా? ఏమిటి నీ సందేహం? మరి మీరు పరమడు దేశం ఎదురు వేరం పోతే మరి ఇంటికాడ సేద్యాలు కానీ ఎలా ప్రణేశ్వరా? ఏమిటి నీ సందేహం దేవి? నీ సందేహం ఏమిటి దేవి? అవునులే మరి తెలుపుతున్న నాలుగింతావా దేవి? మండలు వేసిన మండలన ఇత కసి నందలనే ఇంద్రుని వలన కాంతరో నన్ను కౌగిలింపు
వేగవలను ఓటము విరిసనే పరభూమి ఎందుకు కలిగిన ఇప్పటికైనా నా మాటలు ఆలకించి తడవదేక నాకు సత్యమైన పైకం కట్టి పంపుతావా దొరసాని మీరేంటో పరమర దేశం ఎదురు వేరబోతున్నారు కనుక అవును నా మనమును కోరిక తలంపు చేశాను ప్రణేశ్వర. అది ఏమిటిది కోరిక దేవి? హృదయమనే కోవెలలో నిన్ను కొలచాలే దేవతగా జతవెల్లువుగా పాడిననే
ఎటో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో 6 మంది కుమారులకు పెళ్లి చేస్తాము. అవును. మరి చిన్న కుమారుడు వెంగిలేడికి పెళ్లి చేయలేదు కాబట్టి భామాకాంతమని పరమ దేశంలో ఎద్దుల వెళ్ళిన తర్వాత గాని ఎద్దుల బెరానికి మునుపు గాని మరి చక్కనైన ఒక అమ్మాయిని తీసుకొని తొందరగా ఇంటికి రావాలి ప్రణయిస్తారా? భామాకాంతమని అవునులే. నేను ఎద్దులు బేరం పోతున్నాను. నా కొడుకు పెళ్లి చేద్దామనిరా. ఏమి ఈ వయసులో అవసరమా? ఏం రా ఏమన్నా వయసులో పెళ్లి చెప్తే బామ సఖ్యమని ప్రణయిస్తారా? నా మనమైన ఆలకించుకున్నావా దేవి? దేవుడు ప్రణయిస్తారా? తెలుపు ఆలకించు భామాకాంతమని. ఆహా కావనగానే సరియా ఈ పోవలు నీవేగా దేవి. చల్లగా చూడాలి పూలను అందుకోవాలి. చల్లగా చూడాలి పూలను అందుకోవాలి. చల్ల సుగంధం మనసున ఇప్పటికైనా నా మాటలు ఆలకించే. అవునులే. సంధి భోజనం పైకంటే పంపుతావా సార్? మీరు చెప్పిన ప్రకారము వారి పరమర దేశానికి తగిన 10,000 రూపాయల పైకము సరే నన్ను సత్యపట్టము కట్టి. అవును దేవి. నా కొడుకు ముద్దలు పెట్టి సాకింది మంది తప్పండి. దొరసాని ప్రణేశ్వరా చదవదేక సత్యభోజనం పైకంటే పంపుతావా దేవి? కాదా? మరి దేశం పోతున్నాను కనుక అవును మీరు చెప్పినట్టు సత్యాన్ని కడతానండి. అలాగనే దేవి. రెడ్డి మాటలు మా రెడ్డి వారు చెప్పినట్లు పరమర దేశం తగిన 10,000 రూపాయల పైకము సరే అంత సర్దుబట్టిగా కట్టాను. అవునమ్మా. మరి పట్టబట్టారా శంఖబట్టారా తలారి సత్యన్నాము శంకనబట్టు తలారి యారన్న పట్టుకుంటాడు సైతాన్. యా రోగం అయితే ఏం సగం ముందు బిస్కెట్లు పిలుస్తానవే ఒకరి నా కొడుకు కట్టే ముందరికి వేసుకున్నాడు. ఇదే పొరపాటు వేసుకో పైకి. సరే రెడ్డి వారు చెప్పినట్లు పరమర దేశానికి తగిన 10,000 రూపాయల పైకము సరళంత సర్దుబట్లు కట్టాను. తీసుకొని తొందరగా వెళ్ళి జాగ్రత్తగా ఇంటికి రావాలి. అప్పక ముందుగానే మధ్య వరకు చాలా
ఎద్దులు కొనుక్కున్న తర్వాత గాని ఎద్దులు కొనుక్కోక మనుపు గాని చిన్న కుమారుడు వెంగిరెడ్డికి ఒక మంచి పాపం చూసుకొని తొందరగా ఇంటికి రావాలి బాబు.